రీసెంట్‌గా 'ఎంపురంతో' ఇండస్ట్రీ ఇటుకొట్టిన 'మోహన్ లాల్' గారు నెల తిరక్కముందే 'తుడరుం' అనే సినిమాతో మళ్ళీ వచ్చారు. నిన్న మలయాళంలో రిలీజ్ అయింది. అండ్ ఈరోజు తెలుగులో రిలీజ్ అవుతుంది. సో, మలయాళం వర్షన్ చూసి రివ్యూ ఇస్తున్నా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందిచ్చేది మనమే. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. బిన్స్ అనే ఒక సాదాసీదా మనిషికి తన ఫ్యామిలీ అండ్ తన కార్ అంటే పిచ్చి. ఇదే అతని ప్రపంచం. ఒక అనుకోని సిట్యుయేషన్‌లో తన కారు పోలీసుల దగ్గర ఇరుక్కుంటుంది. అలా ఎందుకు జరిగింది? తన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా లేదా అన్నది మిగతా స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. మోహన్ లాల్ గారికి ఒక ట్యాగ్ ఉంది. అదే ది కంప్లీట్ యాక్టర్ అని. ఈ సినిమాలో ఆ ట్యాగ్‌కి న్యాయం చేయడమే కాదు, అది పుట్టిందే ఆయన కోసం అన్నంత రేంజ్‌లో ఉంటది ఆయన పెర్ఫార్మెన్స్. ఫస్ట్‌లో చాలా సింపుల్‌గా ఉన్నా కూడా క్యారెక్టర్‌లో ఉన్న లేయర్స్‌కి తగ్గట్టు ఆయన పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ కూడా అలా రైజ్ అవుతూనే వచ్చింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని షాట్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు మాస్టారు. ఆ ఎమోషన్ ఫీల్ అయి తీరాల్సిందే అన్నట్టుంటాయి. 90 స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఎర్రగొట్టేసారంతే. అలాగే విలన్ రోల్‌లో చేసిన ప్రకాష్ వర్మ కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. జీవించారు ఆ రోల్‌లో. మరి ఇంత నీచంగా ఉంటావేట్రా బాబు! అన్న ఫీలింగ్ తీసుకొచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ అంటే నమ్మేలా లేదసలు. అంత బాగా చేశారు. రైటింగ్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ సూపర్బ్‌గా వర్క్ అయిందండి. ప్రీ ఇంటర్వెల్ నుంచి పోస్ట్ క్లైమాక్స్ వరకు చాలా ఎంగేజింగ్ అండ్ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటది సినిమా. ఒక ఫ్యామిలీ స్టోరీలో థ్రిల్స్‌తో పాటు సాలిడ్ ఎలివేషన్స్ కూడా పడ్డాయి. ఆ విధంగా సెకండ్ హాఫ్ బాగా సాటిస్ఫై చేసింది. సినిమాలో క్లైమాక్స్ అయిపోయే టైంకి సినిమా మీద కాదు, బట్ ఆ స్టోరీలో జరిగేది మనకి మిక్స్డ్ ఫీలింగ్సే ఇస్తది. హీరో చేసేది కరెక్టా? రాంగా? అసలు తప్పెవరిది అన్న క్వెషన్స్‌ని రైజ్ చేస్తుంది. బీజీఎం టాప్ నాచ్ ఉండింది. ఈ మధ్య రిపిటేటివ్ బీజీఎం చాలా వింటున్నాం కానీ, ఈ మూవీలో ఆ ఫీలింగే రాదు. ఆ ఫారెస్ట్ వైబ్స్‌కి, థ్రిల్స్‌కి, ఎలివేషన్స్‌కి ఇలా అన్నీ దేనికి దానికి ఫ్రెష్‌గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ నేచురల్‌గా ఉంటూనే మంచి సినిమాటిక్ కలర్స్‌లో ఉంటదనమాట. ఒక్క ఆడ్ షాట్ ఆర్ ఫ్రేమ్ ఉండదు. నీట్‌గా ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. కొంచెం స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్‌గానే ఉందండి. ఇంటర్వెల్‌కి హై రావాలని ఫస్ట్ 45 మినిట్స్ బాగా లాగ్ చేశారు సినిమాని. ఫస్ట్ 20 మినిట్స్ ఓకే కానీ, నెక్స్ట్ 20-25 మినిట్స్ అంబాసిడర్ కారు మీద నడుస్తది. ఆ పోర్షన్ అంతా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. లేదా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్‌గా చూపించాల్సింది. యాక్చువల్ రీజన్ రివీల్ అయ్యాక ఇలాంటివి చాలా సార్లు చూసాం కదా అన్న ఫీలింగ్ వచ్చింది. నిజమే అయ్యుండొచ్చు. కానీ దానికి తగ్గ రీజనింగ్ విలన్ క్యారెక్టరైజేషన్‌లో కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపించింది. ఒక ట్విస్ట్ బాగా వర్క్ అయింది. అయితే ఎలివేషన్స్ అన్ని కథలో నుంచే వచ్చినా అవి ఫుల్‌గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ నిజమా కాదా అన్న గెస్ గేమ్‌లో హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. అది సైడ్ ట్రాక్ చేయడానికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని హీరోయిక్ రూట్‌కి వెళ్ళినట్టు అనిపించింది. ఎడిటింగ్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఫస్ట్ హాఫ్‌లో ఒక 10-15 మినిట్స్‌ని కట్ చేసి ఉండొచ్చు అనిపించింది. పెర్ఫార్మెన్సెస్ పరంగా శోభన గారికి మంచి క్లోజప్స్ పడ్డాయి. ఆవిడ కూడా బాగా చేశారు. థోమస్ మాథ్యూ, ఫర్హాన్ ఫాజిల్, అర్షద్ అలీ, బీజు ఇలా వీళ్ళంతా వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. కాస్టింగ్‌కి అందరూ సరిపోయారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'తుడురుం' ఈజ్ ఎన్ ఎంజాయబుల్ ఫ్యామిలీ థ్రిల్లర్. థ్రిల్స్, ఎమోషన్స్ అండ్ మాస్ మూమెంట్స్ కలిపి ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పడితే ప్రీ ఇంటర్వెల్ టు క్లైమాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. కింద కామెంట్స్‌లో మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా. ఒకసారి అక్కడ కాంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.